Yes, let's discuss about data types in Python. Previous class లో మనము basic introduction చూసాం. Today's class we will discuss about introduction to data types. So comments యూజ్ చేయడానికి మనం హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసుకొని మనం సింగిల్ లైన్ కామెంట్స్ చేస్తాం ఇన్ పైథాన్. లెట్స్ సే డేటా టైప్స్. Okay, we have data types are integer, uh, so integers, I mean data types లో మనకు ఫస్ట్ న్యూమరిక్ ఇంటీజర్స్, న్యూమరిక్ డేటా టైప్స్. సో న్యూమరిక్ డేటా టైప్స్. సో ఈ న్యూమరిక్ డేటా టైప్స్లో ఫస్ట్ వన్ ఈస్ ఇంట్. సో ఇంట్ డేటా టైప్ మనము ఆల్ న్యూమరిక్ వాల్యూస్కి యూజ్ చేస్తాం. ఐ మీన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. సో యూజ్ ఇంట్ డేటా టైప్స్ ఫర్ ఆల్ ఇంటీజర్స్. సో ఆల్ ఇంటీజర్స్ని మనము ఈ ఇంట్ డేటా టైప్తో నోటేట్ చేస్తాం. And the next one, second one is float. So float data types are boolean decimal values. So decimal values ni మనం fault data types అంటాం. Like 10.05, so 2.35, so like that. So those are all float data types. And one more, that is complex. So ఈ కాంప్లెక్స్ డేటా టైప్ని ఇట్ మే హ్యావ్ ది రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. సో మనకి ఈ కాంప్లెక్స్ డేటా టైప్స్లో రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో అవి ఎలానో కూడా చెప్తాను. ఫస్ట్ we will see the int data type. సో int data type అంటే ఏంటో చూద్దాం. సో int data type are nothing but all the numeric values, and we will use a type function to find out the data type of a variable. So all these values contains data types. So data types ఉన్న values ని మనము one container లో స్టోర్ చేస్తాం. That container called as variable. Let's say num1. So num1 equals to
10. So num1 equals to 10. So let's print this num1. Yes. So మనకు 10 అని డిస్ప్లే అయింది. If we store some large amount of numbers, so చాలా characters, I mean this may contains some large number of values. సో నేను ర్యాండమ్గా ఇంటీజర్స్ని నేను పాస్ చేశాను. నౌ లెట్స్ ప్రింట్ దిస్. సో మనము ఈ ఇంటీజర్స్ని మనం పర్టికులర్ డిజిట్స్ అంటూ ఏమి ఉండదు. సో వీ కెన్ స్టోర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అండ్ వీ కెన్ ఆల్సో పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆన్ దిస్ integers or numeric data types. So only plus, so plus use cheste it will add both numeric values. So numeric values ganaka aithe that will add both that numeric values. Plus will add both the numeric values. But in case, so manaku numeric values place lo string values ganaka unte it will concat them. So concatenation చేస్తుంది. And I will also show how that concatenation will show. So some random addition చేస్తున్నాను నేను ఇక్కడ. So it will give the output of this value plus 784. And for our convenient, let's add plus 4. That means 98 output వస్తుంది లాస్ట్ లో. Yes, 98. సో ఇలా మనము ఎన్ని నెంబర్స్ నన్నా ఆల్ ద ఇంటీజర్స్ వాల్యూస్ మనం పాస్ చేసి అవుట్పుట్ని గెట్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ పర్ఫార్మ్ సమ్ minus also, -4. ఎస్. సో మనకి ఈ వాల్యూలో నుంచి -4ని రిమూవ్ చేసింది. సో లైక్ దట్ మనకి ఈ num1లో ఏం చేసాం, వీ స్టోర్డ్ వన్ వాల్యూ అండ్ సబ్ట్రాక్టెడ్ విత్ 4. అండ్ టు చెక్ ది డేటా టైప్ ఆఫ్ num1, సో num1 యొక్క డేటా టైప్ని చెక్ చేయాలంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ we use type function. So type of num1. సో మనకి ఇక్కడ ఏమని వచ్చింది, క్లాస్ int. So that means it is a integer value. If I subtract it with some boolean value, here I am subtracting with 4.5. సో మనకి ఏమొచ్చింది, సో ఇట్ ఈస్ ది subtraction of this value with 5.4. సో ఇది మనకు డెసిమల్స్లో కాబట్టి సమ్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్తో వచ్చింది. అండ్ ఇఫ్ వి రెడ్యూస్ దిస్ లెంత్ ఆఫ్ integer, now we can see the perfect boolean value. సో బికాస్ మనం ఇక్కడ 4.5ని సో 1078 నుంచి రిమూవ్ చేసాం. సో వి సబ్ట్రాక్ట్ 4.5. సో రిమైనింగ్ వాల్యూని అది ఇంటీజర్లోనే రిటర్న్ చేస్తుంది. వాట్ ఇఫ్ వి సబ్ట్రాక్ట్ 8.0? సో 8.0ని సబ్ట్రాక్ట్ చేస్తే
it still returns the float value. Either in case మనము subtract or add or multiplications anything, సో మనం కనుక పర్ఫామ్ చేస్తే విత్ ఇంటీజర్స్, సో ఇంటీజర్స్తో ఒక ఫ్లోట్ వాల్యూని కనుక మనము మ్యాథమెటికల్గా సబ్ట్రాక్ట్ యాడ్, సో ఇలా చేస్తే మనకు అవుట్పుట్ అని ఫ్లోట్ డేటా టైప్స్లోనే రిటర్న్ చేస్తుంది. ఈవెన్ దో వీ యూజ్ 8.0. సో ఇఫ్ we use both the integer values, సో రెండు ఇంటీజర్ వాల్యూస్ని పాస్ చేస్తే ఇట్ విల్ గివ్స్ ది ఇంటీజర్ డేటా టైప్. సో మనకు ఇన్ కేస్ ఒక ఫ్లోట్ వాల్యూని కనుక పాస్ చేస్తే ఇట్ విల్ రిటర్న్స్ ఫ్లోట్ డేటా టైప్. Next, about the complex. So complex data type lo it have the real and imaginary parts. So real part and imaginary part ఉంటుంది, and that will be, let's say, 10 plus 5j. So 10 plus 5j. So 10 plus 5j. So this is the complex data type. సో ఇక్కడ 10 అన్నది రియల్ పార్ట్, 5j అన్నది ఇమాజినరీ పార్ట్. మనకు మ్యాథమెటిక్స్లో అయితే ఐ యూజ్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ జే. సో జే ప్లస్లో మనము ఐ యూజ్ చేస్తాం ఇన్ ద మ్యాథమెటిక్స్, బట్ పైథాన్లో అయితే మనం ఐ యూజ్ చేయం. ఫర్ ఇమాజినరీ పార్ట్ వీ యూజ్ జే. Let's place it in another cell. So 10 plus 5j, and let's say in case మనము వితౌట్ వాల్యూ, సో ఇమాజినరీ పార్ట్లో మనం వాల్యూ పాస్ చేయకుండా జస్ట్ జే కనుక పాస్ చేస్తే ఇట్ విల్ రిటర్న్స్ an error. సో కంపల్సరీ ఇన్ కేస్ అక్కడ మనము ఓన్లీ జే మాత్రమే ప్లేస్ చేస్తే ఇట్ విల్ రిటర్న్స్ an error. సో వీ నీడ్ టు మెన్షన్ ఇట్ అట్లీస్ట్ 1 ఆర్ 0. సో 0j ఆర్ 1j. సో ఖచ్చితంగా మనం ఒక న్యూమరిక్ వాల్యూని అయితే పాస్ చేయాలి ఫర్ దిస్ కాంప్లెక్స్ డేటా టైప్. అట్లీస్ట్ 0 ఆర్ 1. సో అలా కాకుండా మనం జస్ట్ జే అని పాస్ చేస్తే ఇట్ విల్ రిటర్న్స్ an error. And if we pass it without రియల్ పార్ట్, సో రియల్ పార్ట్ పాస్ చేయకుండా జస్ట్ ఇమాజినరీ పార్ట్ కనుక పాస్ చేస్తే దట్ మీన్స్ 1j, ఇట్ హ్యాస్ రిటర్న్డ్ ఇట్ విత్ ది కాంప్లెక్స్ డేటా టైప్. సో మనము జస్ట్ ఇమాజినరీ పార్టే పాస్ చేసిన ఇట్ విల్ కన్సిడర్ యాజ్ అ కాంప్లెక్స్ డేటా టైప్. బట్ అలాంగ్ విత్ దిస్ ఇమాజినరీ పార్ట్, సో జేతో పాటు మనము ఏదైనా ఒక వాల్యూని పాస్ చేయాలి, ఇంటీజర్ వాల్యూ. that it may be -1, -1j, it is also considered. So we have integer, float and complex data types, and these are the examples for integer data type.
ఇంటీజర్ డేటా టైప్ అయితే మనకు బోత్ ఇంకే సమ్ కనుక చేస్తే ఏవైనా వాల్యూస్ both the values must be in integers. సో మనం ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్స్లో మైనస్ చేసాం. సో మైనస్ యూస్ చేసాం ఫర్ both integer values. So that's why it returns integer data type. సో అవుట్పుట్లో మనకు ఫస్ట్ ఇంటీజర్ డేటా టైప్ రిటర్న్ చేసింది. అండ్ సెకండ్ మనము ఇంటీజర్ డేటా టైప్ ఉన్న వాల్యూని వన్ ఫ్లోట్ డేటా టైప్, దట్ మీన్స్ వన్ డెసిమల్ వాల్యూతో సబ్ట్రాక్ట్ చేసాం. సో డెసిమల్ వాల్యూతో సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఇట్ రిటర్న్స్ ది డెసిమల్ అవుట్పుట్. సో డెసిమల్ అవుట్పుట్ని రిటర్న్ చేసింది. సో దట్స్ వై ఇట్ హ్యాస్ కన్సిడర్డ్ యాజ్ ఫ్లోట్ డేటా టైప్. And these are the numeric data types, and we have another string data types. సార్ ఫ్లోట్ కూడా అర్థమెటిక్ ఆపరేషన్ చేయొచ్చా సార్? ఎస్ సార్, రెండు ఫ్లోట్ వాల్యూస్కి మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. సో ఎలా అంటే ఎట్ దట్ టైం, సో అప్పుడు మనకు రెండు ఫ్లోట్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. So let's say 1.8 plus minus 8.8. సో 1.8 మైనస్ 8.8 పర్ఫామ్ చేసాం. సో మనకు ఫ్లోట్ డేటా టైప్ ఆల్సో విత్ నెగిటివ్. సో నెగిటివ్ ఫ్లోట్ డేటా టైప్ వాల్యూని మనకు రిటర్న్ చేసింది. సో -7 అన్నది ఇట్ ఈస్ అన్ ఇంటీజర్, బట్ మనకి ఇక్కడ డెసిమల్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇట్ కన్సిడర్ యాజ్ ఏ ఫ్లోట్ డేటా టైప్. సో పాయింట్ కనుక ఉంటే అవుట్పుట్లో ఆర్ ఎల్స్ మనం ఎంటర్ చేసే వాల్యూస్, మనం ఎంటర్ చేసే న్యూమరిక్ వాల్యూస్లో పాయింట్ కనుక మెన్షన్ చేస్తే ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఫ్లోట్. అండ్ హియర్, సో ఇందులో మనము జస్ట్ 8 పాయింట్, సో 8 పాయింట్ పాస్ చేశాను. సో 8 పాయింట్ పాస్ చేసిన జస్ట్ నేను ఇక్కడ 8 పాయింట్, సో పాయింట్ మెన్షన్ చేశాను కాబట్టి ఇట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఫ్లోట్ డేటా టైప్. సో మనం పాయింట్ కనుక ప్లేస్ చేస్తే అది వన్ ఫ్లోట్ డేటా టైప్ కిందనే కన్సిడర్ చేస్తుంది. అండ్ ఇందులో మనము బోత్ బులియన్ వాల్యూస్, సారీ నాట్ బులియన్ వాల్యూస్, డెసిమల్ వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసాం. సో దట్స్ వై ఇట్ రిటర్న్స్ ఫ్లోట్ డేటా టైప్. అండ్ వీటిని యాడ్ చేసిన ఇట్ రిటర్న్స్ ఫ్లోట్ డేటా టైప్. కమింగ్ టు దిస్ కాంప్లెక్స్ డేటా టైప్. సో ఈ కాంప్లెక్స్ డేటా టైప్ మనం ఎలా మెన్షన్ చేస్తామంటే విత్ ది హెల్ప్ ఆఫ్ జే. సో జేని యూజ్ చేసుకొని కాంప్లెక్స్ డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తాం. ఇన్ కేస్ ఇమాజినరీ పార్ట్ కనుక మనం స్కిప్ చేస్తే
it will be int data type. సో 0j అని మెన్షన్ చేసిన జస్ట్ ఎలా అయితే మనం ఫ్లోట్లో పాయింట్ మెన్షన్ చేస్తే ఫ్లోట్ డేటా టైప్ కింద కన్సిడర్ చేస్తుందో, ఇన్ ద సేమ్ వే ఇఫ్ వీ ప్లేస్ 0j బిఫోర్ ఆఫ్టర్ ది వన్ ఇంటీజర్ వాల్యూ, సో ఒక ఇంటీజర్ వాల్యూ తర్వాత మనము -0j ఆర్ +0j మెన్షన్ చేస్తే it will be considered as a complex data type. And even without a real part, just imaginary part ne pass chesina, it will consider as a complex data type. And these are the only integer data types. And next we have the string data types. సో ఈ స్ట్రింగ్ డేటా టైప్ని డిఫరెంట్ టైప్స్ ఏమి లేవు. ఈ స్ట్రింగ్ డేటా టైప్ని మనం ఎలా మెన్షన్ చేస్తామంటే విత్ సింగిల్ ఆర్ డబుల్ క్వాట్స్. So let's say string str1. So str1 means it is a variable. So str1 అనేది ఒక వేరియబుల్. సో ఈ వేరియబుల్లో వన్ స్ట్రింగ్ డేటా టైప్ని స్టోర్ చేద్దాం. టు స్టోర్ స్ట్రింగ్ వాల్యూస్ we use డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. సో నేను ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేసి సో పైథాన్ అని వన్ వాల్యూని స్టోర్ చేశాను. And I will print this string1. So str. So Python, it is a string data type. And in the same way మనము సింగిల్ క్వాట్స్లో వాల్యూని స్టోర్ చేసిన ఇట్ విల్ బి ద స్ట్రింగ్ డేటా టైప్. ఎయిదర్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. అండ్ సమ్ టైమ్స్ మనము సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ ఉండే స్టేట్మెంట్స్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. లైక్ I know Python programming language. సో లెట్స్ సే మనకి ఇక్కడ పైథాన్, సో పైథాన్ అనే వాల్యూ క్వాడ్స్లో ఎయిదర్ సింగిల్ ఆర్ డబుల్ క్వాడ్స్లో ప్లేస్ చేయాలి అంటే, ఇన్ కేస్ మనం ఇక్కడ ఆల్రెడీ సింగిల్ క్వాడ్స్ని యూజ్ చేసాం. సో సింగిల్ క్వాడ్స్ యూజ్ చేసుకొని ఆల్ దీస్ స్ట్రింగ్ వాల్యూస్ని స్టోర్ చేసాం. ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ మనకు ఐనో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని డిస్ప్లే అవుతుంది. సో మనకు అవుట్పుట్లో ఏం రావాలి, పైథాన్ దగ్గర క్వాడ్స్ అనేటివి ఉండాలి. ఫర్ దట్
మనము ఈ ఆల్ ది స్ట్రింగ్ వాల్యూస్ని సింగిల్ క్వాట్స్లో ప్లేస్ చేసాము కాబట్టి we use double quotes instead of single quotes. In case single quotes యూస్ చేస్తే it will returns an error. సో ఇప్పుడు మనకు అవుట్పుట్లో పైథాన్ దగ్గర డబుల్ క్వాట్స్ వచ్చాయి. అండ్ ఇన్ కేస్ పైథాన్ అన్నది సింగిల్ క్వాట్స్లో ఉండాలి అంటే we will remove this single quotes, సారీ డబుల్ క్వాట్స్ రిమూవ్ చేసి సింగిల్ క్వాట్స్ని ప్లేస్ చేస్తాం. బట్ మనకి ఇక్కడ వన్ ఎర్రర్ వస్తుంది బికాస్ మనము స్ట్రింగ్ని ఒక సింగిల్ క్వాట్స్ స్ట్రింగ్ని ఒక సింగిల్ క్వాట్స్లోనే స్టోర్ చేసాం. సో ఇన్సైడ్ దిస్ స్ట్రింగ్ we used సింగిల్ క్వాట్స్ టు హైలైట్ ది పైథాన్. సో పైథాన్ని హైలైట్ చేయడం కోసం సింగిల్ క్వాట్స్ యూజ్ చేశాం. సో దట్స్ వై ఇట్స్ షోయింగ్ అన్ ఎర్రర్. సో లోపల మనము స్ట్రింగ్ లోపల సింగిల్ క్వాట్స్ యూజ్ చేసాం కాబట్టి we use double quotes to store all the value. సో పైన అవుట్పుట్లో మనకు డబుల్ క్వాట్స్లో పైథాన్ డిస్ప్లే అయింది. అండ్ కింద నెక్స్ట్ వచ్చిన థర్డ్ అవుట్పుట్లో we may see Python in single quotes, but all the data types are string data types. సో ఇలా సింగిల్ ఆర్ డబుల్ క్వాట్స్లో మనము ఆల్ ద స్ట్రింగ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, ఆల్ ద స్పెషల్ ఆర్ న్యూమరిక్ ఆర్ మేబీ ఆల్ఫాబెట్స్. సో ఏవన్నా మనం ఈ సింగిల్ ఆర్ డబుల్ క్వాట్స్లో ప్లేస్ చేస్తే దట్ విల్ కన్సిడర్ యాజ్ string data types. So if we pass one int data type in the double quotes, so double quotes లో int data type ని పాస్ చేశాను. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది 10 స్ట్రింగ్ డేటా టైప్. సో మనకు స్ట్రింగ్ డేటా టైప్ అని డిస్ప్లే అయ్యింది. సో ఎనీ వాల్యూ, సో ఏ వాల్యూ అన్నా మనము డబుల్ ఆర్ సింగిల్ క్వాట్స్లో ప్లేస్ చేస్తే దట్ విల్ కన్వర్టెడ్ యాజ్ స్ట్రింగ్ డేటా టైప్. అండ్ ఇందులో మనము మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయలేము. సో మనకి ఇక్కడ అవుట్పుట్లో 10 + 10 డిస్ప్లే అయింది, బట్ సమ్ అయ్యి మనకు వాల్యూ డిస్ప్లే అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ వీ రిమూవ్ దిస్ డబుల్ క్వాట్స్, సో డబుల్ క్వాట్స్ కనుక రిమూవ్ చేస్తే it will returns 20 as int data type. Is it clear? And I will show the concatenation. So concatenation అంటే ఏంటో చెప్తాను. సో కంకాటినేషన్ అంటే టు కంబైన్ బోత్ స్ట్రింగ్. సో రెండు స్ట్రింగ్స్ని మనము కంబైన్ చేసి అవుట్పుట్లో డిస్ప్లే చేయడం కోసం ఈ కంకాటినేషన్ అన్నది యూజ్ చేస్తాం. సో దట్ కంకాటినేషన్ ఈజ్ ప్లస్. సో ప్లస్ ఈజ్ ద కంకాటినేషన్ operator for in case of both the string values. So let's say string 1 equals to
and string 2 equals to no. And string 3 python. సో ఇప్పుడు మనము ఈ 3 స్ట్రింగ్ వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ని 1 by 1 ప్రింట్ స్టేట్మెంట్ అన్నది రాస్తాం. సో ఇట్ విల్ టేక్ lot of time also, but in case if we want to join all this into one string, so I know python, so ఇవన్నీ different వేరియబుల్స్లో స్టోర్ అయ్యి ఉన్నాయి. సో మనము ఈ ఆల్ దిస్ 3 స్ట్రింగ్ వాల్యూస్ని వన్ సింగిల్ స్టేట్మెంట్లో డిస్ప్లే చేయాలి అంటే we use this concatenation. సో ఈ కంకాటినేషన్ ఎలా వర్క్ అవుతుందంటే లెట్స్ సే concat equals to, సో I know python, సో I know python అన్నది మనం ఇప్పుడు డిస్ప్లే చేయాలి. ఫర్ దట్ we simply use 1 ప్లస్, సో ప్లస్ యూజ్ చేస్తాం. సో ఈ ప్లస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ string 3, so it will concat all these 3 strings in this concat. సో ఈ concat అనే వేరియబుల్లో ఈ 3 స్ట్రింగ్ వాల్యూస్ని కంబైన్ చేసి స్టోర్ చేస్తుంది. సో లెట్స్ ప్రింట్ దిస్ concat, print okay concat. సో మనకి ఇక్కడ డిస్ప్లే అవుట్పుట్లో ఏమొచ్చింది, ఐ నో పైథాన్ అనేది కంకాట్ అయి డిస్ప్లే అయింది. సో ఇట్ విల్ మర్జ్ ఆల్ దీస్ స్ట్రింగ్స్. సో మనము దీస్ స్ట్రింగ్ వాల్యూస్ ప్లేస్లో వేరియబుల్స్ని యూజ్ చేసాం టు పర్ఫామ్ ది కంకాటినేషన్. సో str1లో మనకి ఐ అనే స్ట్రింగ్ వాల్యూ స్టోర్ అయ్యి ఉంది, అండ్ str2లో నో, అండ్ str3లో పైథాన్ అనే వాల్యూ స్టోర్ అయ్యాయి. సో ఈ ఆల్ దీస్ స్ట్రింగ్ వాల్యూస్ని మనము ఈ ప్లస్ యూజ్ చేసుకొని కంబైన్ చేసాం. సో ఇవన్నీ మర్జ్ అయిపోయి కంకాట్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యాయి. సో ఇఫ్ యూ వాంట్ టు ప్లేస్ సమ్ స్పేసింగ్, సో వైట్ స్పేస్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే we use వైట్ స్పేస్ని ఈ ఆల్ దిస్ 3 స్ట్రింగ్స్ కంకాటినేషన్ మధ్యలో ప్లేస్ చేస్తాం. సో వైట్ స్పేస్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, సో str1 తర్వాత we will place another ప్లస్, అండ్ సో చూడండి ఈ స్ట్రింగ్ ప్లస్ దిస్ వైట్ స్పేస్, సో ప్లస్ డబుల్ కోట్స్ ప్లేస్ చేసి మనము వైట్ స్పేస్ జస్ట్ స్పేస్ బార్ని క్లిక్ చేసాం అంతే. ఇప్పుడు కనుక దీన్ని రన్ చేస్తే ఐ అండ్ నోకి మధ్యలో వైట్ స్పేస్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే we will pass it after the string 2. So now it will returns along with the white space for each and every string. So string 1
ఆఫ్ స్ట్రింగ్ 1 తర్వాత మనం వైట్ స్పేస్ని ఇంప్లిమెంట్ చేసాం. సో వైట్ స్పేస్ తర్వాత we have concatenated with string 2. సో వైట్ స్పేస్ని మనము స్ట్రింగ్ 2తో కంకాట్ చేసాం. మళ్ళీ స్ట్రింగ్ 2ని అగైన్ వైట్ స్పేస్తో కంకాట్ చేసి అండ్ లాస్ట్లో స్ట్రింగ్ 3ని కంకాటినేషన్ చేసాం. సో ఈ ప్లస్ అన్నది ఓన్లీ స్ట్రింగ్ వాల్యూస్ని అయితే కంకాట్ చేస్తుంది. ఇన్ కేస్ బోత్ ద వాల్యూస్, సో బోత్ ద వేరియబుల్స్ మే కంటైన్స్ ఇంటీజర్ వాల్యూస్, ఏవైనా రెండు వేరియబుల్స్ ఇంటీజర్ వాల్యూస్ ఆర్ ఎల్స్ న్యూమరిక్ వాల్యూస్, ఎనీ న్యూమరిక్ వాల్యూస్ కనుక స్టోర్ అయి ఉంటే ఇట్ విల్ యాడ్ దోస్ వాల్యూస్. సో ఆ వాల్యూస్ని యాడ్ చేస్తుంది, అంతేగాని అది కంకాటినేషన్ పర్ఫామ్ చేయదు. అండ్ ఐ విల్ డెమోన్స్ట్రేట్ దట్ ఆల్సో. Let's say num1 10, num2 equals to 20. Let's say sum equals to num1 plus num2. సో ఇప్పుడు ఈ సమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, num1, సో num1లో 10 అనే ఒక వేరియబుల్ని స్టోర్ చేసాం అండ్ num2లో 20 అనే వేరియబుల్ని స్టోర్ చేసాం. వాల్యూ నాట్ వేరియబుల్. సో 20 అనే ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసాం అండ్ సమ్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఈ సమ్ అనే వేరియబుల్కి num1 ప్లస్ num2ని పాస్ చేసాం. దట్ మీన్స్ num1 మీన్స్ 10 ప్లస్ 20. So now let's print this sum. So print sum. సో టోటల్ మనకు యాడ్ చేసి మనకు వాల్యూని రిటర్న్ చేసింది. సో ఇన్ కేస్ మనం బోత్ స్ట్రింగ్ వాల్యూని కనుక పాస్ చేస్తే it will concat those values. In case both variables may contains numeric values, not only string, numeric data type values. Any numeric data type values kanaka unte it will add those two values or more than 2 or 3. సో మనం ఎన్ని నెంబర్స్ని అయితే పాస్ చేస్తామో వాటిలన్నిటిని యాడ్ చేసి రిటర్న్ చేస్తుంది. లెట్స్ సే 50. సమ్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2 ప్లస్ 50. నేను ఇక్కడ డైరెక్ట్ వాల్యూని పాస్ చేశాను. స్టిల్ ఇట్ హ్యాస్ రిటర్న్డ్ వితౌట్ ఎనీ ఎర్రర్. క్లియర్? అండ్ ఇప్పుడు చేయకున్నటివి ఏంటో చూద్దాం. సో బోత్ కంకాటినేషన్ ఎప్పుడు పర్ఫామ్ అవుతుంది, ఇన్ కేస్ we pass all the string data type values. So all the string data type values ni pass cheste it will concat, but all the variables may contains numeric data types. So numeric data types ganaka unte it will add those values. In case num1 equals to 10 and str1 equals to Python. సో లెట్స్ సే Python 10 అని డిస్ప్లే చేద్దాం
ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ సే రిజల్ట్. సో రిజల్ట్ ఈక్వల్స్ టు str1 ప్లస్ num1. Let's print this result. Print result. So if we execute this, so మనకు ఎర్రర్ రిటర్న్ చేసింది, that is result str1 plus num. So one can only concat a string, not integer to string. సో ఇంటీజర్ని స్ట్రింగ్ని కంకాట్ చేయలేదు. సో ఇఫ్ వి పాస్ నమ్ విత్ డబుల్ క్వాట్స్, సో డబుల్ క్వాట్స్లో కనుక పాస్ చేస్తే ఇట్ విల్ కంకాట్ దోస్ టూ వాల్యూస్. సో మనం ప్లస్ యూజ్ చేస్తున్నామంటే either all those variables may contains numeric data types, or all those variables may contain only string data types. So then only మనము వితౌట్ ఎనీ ఎర్రర్ అవుట్పుట్ని డిస్ప్లే చేయొచ్చు. So these are the mistakes that we haven't done while implementing the Python code. So that's it for today's class. And remaining data types ni next class lo discuss cheddam. So any doubts as for now?